ప్రేమించడం చాలామంది చేస్తారు, కానీ అర్థం చేసుకోవడం మాత్రం కొందరే చేస్తారు. చిన్న చిన్న సంఘటనలే ఒక బంధం ఎంత బలంగా ఉందో చూపిస్తాయి. ఇది ఇలాంటి ఒక సాధారణ దంపతుల అసాధారణమైన కథ. ఉదయం సూర్యకిరణాలు కిటికీ గుండా ఇంట్లోకి వస్తాయి. ఒక సాధారణ మధ్యతరగతి ఇల్లు. వంటగదిలో భార్య వంట చేస్తూ బిజీగా ఉంటుంది. ఒకవైపు అల్పాహారం తయారు చేస్తూ, మరోవైపు లంచ్ బాక్స్ సర్దుతూ, బట్టలు ఉతికి ఆరేస్తూ, ఇంటిని శుభ్రం చేస్తూ రోజంతా కుటుంబం కోసం కష్టపడుతుంది. ఆమె ముఖంలో అలసట ఉన్నా మనసులో మాత్రం ఆనందమే. ఎందుకంటే ఆ కుటుంబమే ఆమె ప్రపంచం. సాయంత్రం భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. అతని ముఖంలో కూడా రోజూ మొత్తం పని చేసిన అలసట కనిపిస్తుంది. అతన్ని చూసిన భార్య చిరునవ్వుతో, "ఒక్క 5 నిమిషాలు, మీకు వేడివేడి టీ తీసుకొస్తాను" అని వంటగదిలోకి వెళ్తుంది. టీ సిద్ధమవుతుంది. భార్య చేతిలో 2 కప్పులు పెట్టుకొని హాల్లో వస్తుంది. కానీ రోజంతా చేసిన పనుల అలసట వల్ల ఆమె చేతులు కొద్దిగా వణుకుతాయి. అకస్మాత్తుగా టీ కప్పు చేతిలో నుంచి జారి నేలపై పడుతుంది. కప్పు పగిలిపోతుంది. టీ నేలంతా చిందిపోతుంది. ఒక క్షణంలో ఇల్లు నిశ్శబ్దంగా మారుతుంది. భార్య గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమె తలదించుకొని మెల్లగా, "క్షమించండి, పొరపాటైంది" అని అంటుంది. ఆమె కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది. "ఇప్పుడు కోప్పడతారేమో, రోజంతా కష్టపడి వచ్చారు, నేను జాగ్రత్తగా ఉండాల్సింది" అని తనను తానే నిందించుకుంటుంది. భర్త ఆమె దగ్గరకు నెమ్మదిగా నడిచి వస్తాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా తలదించుకొని ఉంటుంది. భర్త చిరునవ్వుతో ఆమె చేతిని పట్టుకుంటాడు. "టీ నేలపై పడింది, కానీ మన ప్రేమ కాదు. కప్పు పగిలింది, కానీ మన బంధం కాదు. నువ్వు రోజంతా మా కోసం ఎంతో కష్టపడుతున్నావు. నాకు తెలుసు, ఒక్క చిన్న పొరపాటు కోసం నిన్ను బాధపెట్టే హక్కు నాకు లేదు" అని ప్రేమగా చెబుతాడు. భర్త నేలపై కూర్చొని పగిలిన కప్పు ముక్కలు ఏరడం ప్రారంభిస్తాడు. భార్య ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుంది. తర్వాత ఆమె కూడా అతని పక్కనే కూర్చుంటుంది. ఇద్దరూ కలిసి టీని శుభ్రం చేస్తారు. ఆ సమయంలో ఎలాంటి కోపం లేదు, ఎలాంటి నింద లేదు, ఎలాంటి అహంకారము లేదు. కేవలం ప్రేమ, గౌరవం మరియు ఒకరినొకరు అర్థం చేసుకునే మనసు మాత్రమే ఉన్నాయి. కొద్దిసేపటి తర్వాత భర్త వంటగదిలోకి వెళ్ళి ఈసారి తానే టీ తయారు చేస్తాడు. 2 కప్పులతో వచ్చి ఒక కప్పును భార్య చేతిలో పెడతాడు. భార్య చిరునవ్వుతో అతని వైపు చూస్తుంది. ఆమె కళ్ళలో కృతజ్ఞత, అతని కళ్ళలో ప్రేమ. ఇద్దరూ కిటికీ పక్కన కూర్చొని వర్షాన్ని చూస్తూ నిశ్శబ్దంగా టీ తాగుతారు. కొన్ని బంధాలకు మాటలు అవసరం ఉండవు, మనసులు మాట్లాడుకుంటే చాలు. దాంపత్యం అంటే ఎవరు గొప్పవారో నిరూపించుకోవడం కాదు, ఎవరు తప్పు చేశారో వెతకడం కాదు, ఒకరి అలసటను మరొకరు అర్థం చేసుకోవడం, ఒకరి కన్నీటిని మరొకరు తుడవడం, ఒకరి బలహీనతకు మరొకరు బలంగా నిలవడం. భార్యాభర్తల బంధంలో ప్రేమ కంటే గొప్పది ఒకరినొకరు అర్థం చేసుకోవడం. అర్థం చేసుకున్న చోట అహంకారానికి స్థానం ఉండనే ఉండదు.